శేషిలేటి వాగు నుండి నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానల్ను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి మండల పరిధిలో ప్రవహిస్తున్న శేషిలేటి వాగు నుండి నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువుకి నీరు మళ్లించే ఫీడర్ ఛానల్ను తక్షణమే పునరుద్ధరించి 100 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేషిలేటి వాగు నుండి నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి మండల పరిధిలో ప్రవహిస్తున్న శేషిలేటి వాగు నుండి నాంపల్లి మండల కేంద్రంలోనే నాగులమ్మ చెరువుకి నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించి 100 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ గౌరారం రెవెన్యూ వారిలో శేషిలేటు వాగుపై నిర్మాణం చేసిన చెక్ డ్యాం మరియు ఫీడర్ ఛానల్ పరిశీలించారు. అనంతరం ఆయన సత్యన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోనే 100 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు చేపట్టిన ఫీడర్ ఛానళ్లను వెంటనే పునరుద్ధరించాలని, మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు నెవిలగూడెం గ్రామ శివారులో ఫీడర్ ఛానల్ పనులను అడ్డుకోవడం వలన వందలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, ఒకరి స్వలాభం కొరకు వందలాది మంది రైతులకు అన్యాయం చేయడం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు చొరవ చూపి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కట్టుకాలువ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఫీడర్ ఛానల్ ద్వారా నాంపల్లి మండలంలోని నాగులమ్మ చెరువు నుండి తద్వారా పెద్దాపురం చెరువులోనికి నీరు ప్రవహిస్తుందని, అనంతరం పెద్దాపురం చెరువు నుండి చామలపల్లి, గానుగుపల్లి గ్రామాలకు నీరు చేరి రైతులకు మేలు జరుగుతుందన్నారు. అధికారులు తక్షణమే చొరవ చూపకపోతే వందలాది మంది రైతులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం చేస్తామని సిపిఎం పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం మండల కమిటీ సభ్యులు వాషిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్ని మీటర్స్ ఉంటుండొచ్చు అన్నారు? ఇప్పుడు ఉంటుందా? 150 ఉంటుందా? 120 ఉంటుందా? 200 ఉంటుందా? హలో, అవతల రాయి దాకా ఈజీగా 200 ఉంటుంది. ఈతల్లో 6 దాకా ఉంటుంది. పోవాలి మన స్కూల్ పోతుంది కింద అడుగు చేయాలి. ఈ కట్టువాళ్ళకి సంబంధించి నాంపల్లి చెరువులోకి నాగులమ్మ చెరువుకు సంబంధించి దీన్ని పరిశీలించడం జరిగింది సిపిఎం పార్టీగా. నిజంగా ఈ కట్టుకాలువకు సంబంధించి పనులన్నీ ప్రారంభించి పునరుద్ధరిస్తే నీళ్లు సాఫీగా వెళ్ళిపోయి రైతులకు మేలు జరుగుతుంది. కానీ అధికార పార్టీ నాయకులు కొంతమంది కబ్జా చేసి దాన్ని చేస్తున్నారనేది ఇక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇది తక్షణమే చర్య తీసుకొని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దృష్టికి పోయి ఈ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తా ఉన్నాం. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తాం. ఇది తక్షణమే పరిశీలిస్తే రైతులకు మేలు జరుగుతుంది అనేది సిపిఎం పార్టీగా ఈ సంబంధించి నాగులమ్మ చెరువుకు సంబంధించి అదేవిధంగా శేషిలేటి వాగుకు సంబంధించి మొత్తం పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలువలు ఉన్నాయనేది మొత్తం కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేపు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని పనిచేస్తాం. ఆక్రమణకు గురైంది ఈ పట్టా భూమి గవర్నమెంట్ కాలువకు సంబంధించి నుంచి మన నాగలమ్మ చెరువుకు సంబంధించి కట్ట కాలువకు సంబంధించి క్రాసింగ్ చేయడం జరుగుతుంది.
ఇదంతా భూమికి సంబంధించి చాలా ఉంది. చెక్ డ్యామ్ కూడా ఒకటి ఉంది. ఎంత పునరుద్ధరించడం ఎంత సాగు చేస్తే పనులు పెట్టిస్తే ఇదంతా సాగాయి కట్ట కూడా నీట్గా ఇటు నువ్వు తీసుకో దూరం ఉంది ఇది కట్ట మొత్తం ఉంది. ఇది బర్లది ఆందాక వేసినట్టు బాగానే 10-20 బర్రెలకు ఆవులకు సంబంధించి ఇది వెడల్పు కూడా బాగానే ఉంటుంది. అన్ని జిల్లాకి ఎకరం పొడుగు ఇట్లా ఎడల్పు ఉంటుంది, పొడవులో ఎకరం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా నిజంగా ఈ సమస్య మీద మనం మాట్లాడి ఖచ్చితంగా ధర్నాకు పిలుపునియాలి రైతు సంఘానికి సంబంధించి. ఈ వర్షం చెప్తాను. నవ్వులగూడెం దగ్గర ఉన్నటువంటి శేషలేటి వాగుకు సంబంధించినటువంటి ఈ కాలువ, ఇది కట్టకాలువకు సంబంధించి నాంపల్లి నాగలమ్మ చెరువుకి ఇది దారి. దీనికి సంబంధించి కబ్జా చేసినటువంటి ఆ నవ్వులగూడెం ఒక నాయకుడు, అధికార పార్టీ నాయకుడు దీన్ని కబ్జా చేయడం వల్ల అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం వల్ల ఇది మొత్తం కూడా కట్టను తీయలేకుండా నీళ్లు రాకుండా చేయడం వల్ల కొన్ని వందలాది ఎకరాలు మొత్తం కూడా పడబడి ఏదో ఒకటి చిలకలుగా మారినాయి. అదేవిధంగా సాగు భూములకు సంబంధించి నీళ్లు పండించుకుని వరి పండించుకునే రైతులు మొత్తం కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఖచ్చితంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సార్ గారికి విన్నవిస్తూ ఉన్నాం. అతనితో మాట్లాడి ఖచ్చితంగా ఈ శేషలేటి వాగు ఫీడర్ ఛానల్కి సంబంధించినటువంటి శేషలేటి వాగుకు క్లియరెన్స్ చేస్తే ఈ కట్టుగాల ద్వారా నాగులమ్మ చెరువు అదేవిధంగా పెద్దపురం చెరువులు నింతే వందలాది ఎకరాలు భూమిని మొత్తం కూడా సాగులోకి వస్తాయి, రైతాంగం సంతోషిస్తారు. అదేవిధంగా మీరు పేరుంటారు సార్. ఖచ్చితంగా ఈ సమస్యని గతంలో కూడా సిపిఎం పార్టీగా మేము గుర్తు చేశాము. ఈ శేషలేటి వాగు ఫీడర్ ఛానల్ మీద ఉన్నటువంటి కొంతమంది రైతులు కప్పలమ్మ చెరువు కాడ దీన్ని ఆక్రమించారు, కబ్జా చేసి ఆక్రమించారు. అది మీ దృష్టికి కూడా వచ్చిందా లేదా మాకు తెలియదు. ఖచ్చితంగా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి సారు ఇది పట్టించుకొని ఈ పిల్ల కాలువ తీస్తే ఈ కట్ట కాలువ తీస్తే సంబంధించి చెరువులోకి నీళ్ళు వచ్చే విధంగా చూడాలని, ఇది తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే ఉద్యమ రూపం దాల్చి మేము ఖచ్చితంగా ధర్నా చేసి ఇది ఎక్కడికైనా కలెక్టర్ దాకా తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. రైతులకు కూడా ఈ సమాచారం ఇచ్చి రైతులంతా ఏకం చేసి తీసుకోవడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మనము శేషలేటి వాగు పైన నిర్మాణం చేసినటువంటి ఈ చెక్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ శేషలేటి వాగు యొక్క నీటిని ఇక్కడ అదుపు చేస్తూ వాటి నీటి నిల్వను పెంచి ఇటు నుండి నాంపల్లి నాగులమ్మ చెరువుకు వెళ్ళడానికి ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫీడర్ ఛానల్ విషయమై ఇక్కడ మాట్లాడడానికి మనతో పాటు సిపిఎం నాయకులు మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. వారు రైతాంగానికి అవసరమైనటువంటి ఈ చెక్ డ్యాము నిర్వీర్యంగా ఎందుకు ఉంటుంది దానిపైన ఒకసారి తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇక్కడ గత దశాబ్దాల కాలంలో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది శేషలేటి వాగు పైన. ఈ నిర్మాణం నుండి ఇటు నుండి ఫీడర్ ఛానల్ ద్వారా నాంపల్లి నాగులమ్మ చెరువుకి నీళ్లు తరలించడం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫీడర్ ఛానల్ని నిలిపివేయడం జరిగింది. ఇందులోంచి నీరు వెళ్ళిపోవడం లేదు. దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకోండి? గత 20 సంవత్సరాల నుండి గతంలోనే ఈ శేషలేటి వాగు గురించి చర్చ జరిగింది. అదేవిధంగా సిపిఎం పాదయాత్ర సందర్భంగా కూడా తనిఖీలు చేసి ఇక్కడ సర్వే చేయడం జరిగింది. దీన్ని ఫీడర్ ఛానల్ ద్వారా ఈ శేషలేటి వాగు ఇంత నిర్మాణం కోట్ల డబ్బులు వెచ్చించి గత ప్రభుత్వాలు దీన్ని చేసినాయి, కానీ నాసిరకంలో చేసినాయి. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తు పెంచడానికి కొంత ప్రయత్నం చేసిర్రు. కానీ అది ఏమాత్రం ప్రజలకు రైతులకు ఉపయోగకరంగా లేదు. లోతు 12 ఫీట్లు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంత బహుశా. దీనికి సంబంధించి ఇంత కోట్ల డబ్బులు ఇక్కడ వెచ్చించి దీనికి మొత్తం కూడా చెక్ డ్యామ్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా ఫీడర్ ఛానల్ చేశారు. కానీ కాలువలకు సంబంధించి కట్ట కాలువలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నవ్వులగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు, అధికార పార్టీ నాయకులు కొంతమంది ఒక్కడు దాన్ని ఆపడం వల్ల దీనికి సంబంధించి నాంపల్లికి సంబంధించి నాగులమ్మ చెరువుకు పోవాల్సిన నీటిని ఆపడం జరిగింది. ఇది ఎంత దురదృష్టకరం అంటే రైతులు దీనికి సంబంధించినటువంటి అందరూ మేల్కొల్పాలి. ఖచ్చితంగా ఈరోజు మనకు తెలిసిన విషయానికి సంబంధించి ఇక్కడ రైతులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి చెక్ డ్యామ్ కూడా ఈరోజు ఖచ్చితంగా చూసి దీన్ని అంచనా ఏంది, దీనికి ఏందనేది ఈరోజు మన మిత్రులతోటి
మీడియా మిత్రులతో అదేవిధంగా ప్రెస్ మిత్రులతో రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్య మీద ఖచ్చితంగా లేవనెత్తుతాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు ఈ కాలువ ద్వారా కొన్ని వందల ఎకరాలకు సంబంధించి ఫీడర్ ఛానల్ నాంపల్లి నాగలమ్మ చెరువు నిండితే అది దాంతోపాటు పెద్దాపురం చెరువు నిండుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వందల ఎకరాలకు సంబంధించి సాగులోకి వస్తే భూమి, కానీ ఒక్కడు కారణంగా దీన్ని ఆపడం అనేది ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు మునుగోడు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా పరిశీలించి చిన్న సమస్యని పరిష్కరిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఉంటుందని, అదేవిధంగా దీన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధపడతాం. ఖచ్చితంగా మేము సర్వే సందర్భంగా ఈరోజు స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాగులు వంకలు ఏదైనా చిన్న వాగులు ఉన్నాయో ఈ సమస్యల మీద, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఈ సమస్యని నిజంగా ఈరోజు ఇక్కడ రావడం కారణంగా తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య మీద మేము సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దీని తక్షణమే అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ అనేక మంది రైతులకు కొన్ని వందల ఎకరాల సాగు భూమికి అవసరమయ్యేటటువంటి ఈ ప్రాజెక్టుని ఏదైతే మనకు కట్టుకాలువ ఉందో ఆ కట్టుకాలువని పునరుద్ధరించాలని మేము కూడా సత్యన్యూస్ కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో వెంకట. దీని మీదనే రేపు ఎంఆర్ ఆఫీస్కు వినతి ఇస్తాం. ఓకేనా? ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నెమిళ్ళగూడెం గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఈ చెక్ డ్యామ్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వాలు శేషిలేటి వాగు పైన నిర్మాణం చేయడం జరిగింది. ఈ శేషిలేటి వాగు పైన నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యామ్ ద్వారా నీటిని నిల్వ చేసి ఈ నీటి ద్వారా వర్షపు నీరు ఇక్కడికి చేరి దీని నుండి ఈ నీరు కట్టుకాలువ ద్వారా చెక్ డ్యామ్ల ద్వారా నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువులోకి వెళ్తాయి. అదేవిధంగా నాగులమ్మ చెరువు నుండి మళ్ళీ పెద్దాపురం పెద్ద చెరువులోకి ఈ నీరు చేరడం జరుగుతుంది. దీనివల్ల అనేక మంది రైతులకి మేలు చేకూరుతుంది. కొన్ని వందల ఎకరాల భూమి సాగులోకి వస్తుందనే ఉద్దేశంతో ఈ చెక్ డ్యామ్ను, ఈ ఫీడర్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది స్వలాభం కొరకు ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలోని నెమిళ్ళగూడ గ్రామ శివారులో కొంత భూమిని వాళ్ళు ఈ కట్టుకాలువకు సహకరించకపోవడం వలన అది కేవలం ఒకరిద్దరు రైతుల వల్లనే ఆగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇదే చెక్ డ్యామ్ని పునరుద్ధరించినట్టయితే ఈ పునరుద్ధరణ ద్వారా కాలువ నిర్మాణం జరిగితే కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఈ విషయంపైన దృష్టి సారించి ఈ సమస్యను తొలగించి రైతులకు మేలు చేకూరే విధంగా ఈ కట్టుకాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణం వలన రైతులకి భూసారము పెరిగి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కువగా విరివిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను త్వరితగతిన ఇక్కడ అనేక మంది ఇంజనీరింగ్ వ్యవస్థ పనిచేసి దానికి ఒక ప్లానింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రూపుదాల్చకపోవడము నిజంగా దురదృష్టకరము. నాంపల్లి మండల రైతాంగం అంతా దీనిపైన దృష్టి సారించాలి. మండల నాయకులు కూడా దీనిపైన దృష్టి సారించాలి. కాబట్టి వెంటనే తక్షణ చర్యగా దీన్ని చేపట్టి రైతులకు మేలు చేకూరే విధంగా చేయాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. కాబట్టి రైతుల కోసం ఉపయోగపడేటటువంటి ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. ప్రస్తుతం మనము ఇక్కడ ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ వద్ద రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీనివల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదు మాట్లాడదాము. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? నా పేరు ఉడతకృష్ణ. ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు ఈ చెక్ డ్యామ్ నుండి నీరు కిందికి వెళ్ళినప్పుడు ఎవరెవరికి ఏ గ్రామాలకు ఉపయోగంగా ఉంటుంది? జనాలకు. ఏ గ్రామాల వాళ్ళకి? నాంపల్లి మండలానికి. నాంపల్లి మండలమే, అది పెద్దపుర పూలు, నర్సీపురం, అదంతా వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ నుంచి అందరికి ఉపయోగం, సామలపల్లి దాకా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రైతు మాటల్లో చూస్తున్నాము. ఈ చెక్ డ్యామ్ ద్వారా ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్ళే నీరు అనేది ఈ
మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతా ఉన్నారు. ఇది శేషలేటి వాకు సంబంధించి నవ్వులగూడెం నుంచి ఇటు సైడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది. మన ఇది డైరెక్ట్ మన నాంపల్లి చెరువులో నాగలమ్మ చెరువుకు పోయే ఈ కాలువకు సంబంధించి కట్ట కాలువ. ఇది పునరుద్ధరించాలి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పైప్ వేసి రైతులకు సంబంధించి దాటడానికి రైతుల పొలాలకు వెళ్ళడానికి. కానీ ఇది నిజంగా ఇది క్లియరెన్స్ చేసి ఇది పెద్ద ఇంకా 2 పెద్ద పైపులు వేసేసి దీని కాలువని నీట్గా చేసి ఈ పనులు వెంటనే పూర్తి చేసి ఈ నీళ్ళు ఇచ్చే విధంగా చూడాలనేది సిపిఎం పార్టీగా నాంపల్లి నుంచి కోరడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఇక్కడ శేషలేటి వాగు నుంచి ఫీడర్ ఛానల్ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నాగులమ్మ చెరువులోకి వెళ్ళే ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ని గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది స్వలాభం కోసము ఇది వాటర్ రాకుండా పునరుద్ధరించకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి వల్ల కొన్ని వందల ఎకరాలకు పారే నీరు వృధాగా వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దానిపైన మనము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ శేషలేటి వాగు నుంచి నాంపల్లి మండల కేంద్రంలో నాగులమ్మ చెరువుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరించాలని ఇక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు యాదగిరిరెడ్డి, మాది నెమలగూడెం గ్రామం. ఓకే, ఇక్కడ ఈ పెద్దాపురం ఉంది కదా, ఈ ఫీడర్ ఛానల్ ఉంది కదా, ఉమ్. మీరు ఎప్పటి నుంచి చూసారు ఈ కాలువని? ఇప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఈ కాలువ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? బోర్లు వస్తాయి, ఉమ్. బోర్లు వస్తాయి. కానీ మధ్య నుంచి కొందరు రైతులు దాన్ని రానియకుండా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులతోటి అది రాకుండా అయిపోతుంది. అది వస్తే రైతుకు మేలు, వ్యవసాయ భూములకు అన్నిటికీ ఇబ్బంది లేకుండా నీళ్ళు వారుతాయి. సో కొంతమంది అడ్డుపడడం వల్లనే ఈ కాలువ పూర్తి కావట్లే అంటారు. అదేవిధంగా మరొక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్నగారు మీ పేరు? నా పేరు షేక్ ఇస్మాయిల్. అన్నగారు చెప్పండి, మీ దేవురు? నెమలగూడెం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ శేషలేటి వాగు నుంచి మన నాంపల్లి మండలంలోని నాగులమ్మ చెరువుకు వెళ్ళే ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ కాలువని ఎప్పటి నుంచి ఇది నీళ్లు పారకుండా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? 10-17 సంవత్సరాలు గతంలో 100-200 సంవత్సరాల నుంచి ఈ కాలువ ఉన్నది. ప్రాజెక్టులు రైతులకు కావాలని మా గుట్ట పక్కన కూడా పెద్ద ప్రాజెక్టు కట్టిరు, కోట్ల డబ్బులు పెట్టి ఆ నీళ్ళని వృధాగా పోతున్నాయి. కావాలని కొంతమంది రైతులు శుభ లాభాల కోసమే చెడగొట్టిరు. ఆ నీళ్ళని పోతే నాంపల్లి చెరువు, పెద్దపురం చెరువు సస్యశ్యామలం అవుతాయి. కనీసం 200-300 ఎకరాల భూములకు పారుతాయి. మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ పనులు వేగం చేసి పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని వెంటనే చేపట్టి ఎవరైతే ఆపిర్రో ఆ పనులను గవర్నమెంట్ తెలుసుకొని ఎవరైతే ఆపిర్రో వాళ్ళపై చర్య తీసుకొని ఆ కాలువ పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసాము మనము, రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో కొంతమంది రైతులు వాళ్ళ స్వలాభం కోసము ఈ కట్టుకాలువకు అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తూ ఉన్నారు. గతంలో ఈ ఫీడర్ ఛానల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్వీర్యం అయిపోవడానికి కారకులయ్యారు. ఒకరిద్దరి స్వలాభం కోసము 100 ఎకరాలు పారే ఈ ఫీడర్ ఛానల్ని అడ్డుపడతా ఉన్నారు. వారి నుండి మాట్లాడి ఏదైనా చర్యలు తీసుకొని తక్షణమే రైతుల లాభం కోసము, వ్యవసాయ రంగానికి అనుగుణంగా ఉండడం కోసము దీన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన పునరుద్ధరించాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం.